శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 35వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గతాధ్యాయం చివరి సూచించిన కథల్ని ఇప్పుడు చెప్తాను. వానిని ఏకాగ్ర మనసుతో వినండి. పరమార్థాన్ని ఆలోచించ మొదలెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించేవారం. సాకార దేవతలు భ్రమ, కల్పన నుండి పుట్టినవి. సాధు సత్పురుషులు మానవులే కదా. వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి? వారికి అసలు సాష్టాంగ పడకూడదు, దక్షిణనివ్వకూడదు. వారి ముందు అసలు తలవంచరాదు. ఇలా చేయడం భక్తిని పరిహసించినట్లే అని షిరిడి గురించి ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రకంగా అనేకులు అనేక రకాల విషయాలను చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారు అని అంటారు. ద్రవ్యాన్ని ఆశించటం వారి సాధుత్వానికి హీనత్వం కాదు, గుడ్డి నమ్మకం మంచిది కాదు. ప్రత్యక్షానుభవాన్ని పొందిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలో అని మనసులో నిర్ణయించుకుంటాను. నేను దక్షిణ ఇవ్వను. ధనాన్ని కోరేవారు సాధువులా? అట్టివారు నాకు నచ్చరు. అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీకి వచ్చి వారిని కలుసుకుంటాను, కానీ వారి పాదాలకు వందనం చెయ్యను, దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్న సాయిబాబాను దర్శించుకుని చివరికి వారి శరణు చొచ్చేవారు. అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కొని పోయారు. మరలా వెనకకు తిరగలేదు. సాయి చరణాలలో లీనమైపోయారు. ఎవరైనా సాయికి వినయంగా శరణు చొచ్చి వారి చరణాలకు నమస్కరిస్తే చాలు, తమ నిర్ణయాన్ని మర్చిపోయేవారు. సాంప్రదాయం పైనున్న అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. విభూతి యొక్క మహిమను మరియు బాలానివాస్కర్ సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన తన అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞకు కింకరుణ్ణి. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైంది. సాయి చరణాలయందు దృష్టి ఉంచి అక్కడి నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లల వంటి వారం. కేవలం దృష్టి ప్రసరణతో పోషించబడతాం. మనకు ఆకలి తప్పుల బాధలు లేవు. ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాం. దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాల అవసరం లేదు. దృష్టియే ఆకలి తప్పులను హరించి వేస్తుంది. ఆ చమత్కారాన్ని ఎంత వర్ణించను? మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగరులైన సాయి మహారాజే కనుక దృశ్యం దృష్టాదర్శనమను త్రిపుటి ఉండదు. అట్లే మనకు చర్మము దాని విషయ స్పర్శ రెంటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనలందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రవణం, శ్రావ్యకం, శ్రావ్యం అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రసాస్వాదనాన్ని పొందేటప్పుడు సాయి రసంలో మిళితమై ఉంటారు. రసన రసం, రసాస్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాల విషయంలో కూడా ఇంతే. కేవలం ఒక్క సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మం సిద్ధిస్తుంది. ఈ గ్రంథం విస్తరించిపోతూ ఉంది. సాయిపై ప్రేమ ఇక్కడికో లాక్కెళుతుంది. ఇప్పుడు పూర్వానుసంధాన్ని గుర్తు తెచ్చుకొని కథాభాగానికి వద్దాం. విగ్రహారాధనను ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తి కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు. నేను వచ్చి ఆ సాధువుని కేవలం దర్శించుకుంటాను, అంతేగాని వారికి తల వంచను, దక్షిణను కూడా ఇవ్వను. నా ఈ 2 షరతులకు ఒప్పుకుంటే నేను షిరిడీ వస్తానని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషులంత అత్యంత భక్తిభావం. కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరూ శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీకి చేరారు. ఇద్దరూ సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీదు మెట్లపై అడుగుపెట్టగానే కాకా మిత్రుని దూరం నుంచి చూసి కాయావేజీ అని ఎంతో మధురంగా అన్నారు. ప్రేమతో నిండిన
ఆ మాటలు విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయావేజీ అన్న బాబా మాట, వారి స్వరం విని కాకామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరం గదించిన తన తండ్రిని గుర్తు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నది. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపుని విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరచి శిరస్సు ఉంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తర్వాత బాబా కాకాను మాత్రమే దక్షిణ అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరలా మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడున్నాడు. ఇద్దరూ ముంబైకి బయలుదేరడానికి కాకా బాబా అనుమతిని కోరాడు. బాబా కాకాను దక్షిణను అడిగారు. అదైనా కాకాను మాత్రమే 17 రూపాయలు ఇవ్వు అని అడిగారు. కానీ అతని మిత్రుడిని ఏమీ అడగలేదు. అందువల్ల అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణ అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణ అడగకుండా వదిలేశారే అని కాకాని అడిగాడు. ఈ విషయం బాబానే అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణని ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు. బాబా దక్షిణను అడగడం, భక్తులు ఇవ్వడం గురించి అతను హీనంగా మాట్లాడాడు. అలాంటి వాడు బాబా అడగకుండానే దక్షిణ ఇవ్వనా అని అడిగాడు అని కాక ఆశ్చర్యపోయారు. నీకు ఇవ్వాలనుంటే ఇవ్వు అన్న బాబా మాటలకు మిత్రుడు వెంటనే 17 రూపాయలు బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తర్వాత బాబా అతనితో, పోదువుగా నిలేరా, ఒక్క క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించడానికి మధురంగా ఉపదేశించారు. నీకు నాకు మధ్యనున్న నూనె వాడి గోడను మొత్తం పడిగొట్టేసి అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత వారికి వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు. అప్పుడు ఆకాశాన్ని మేఘాలు బాగా క్రమ్ముకోగా చూసి మాధవరావు, వీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు. వారిని నిశ్చింతగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏం లేదు అని బాబా చెప్పారు. బాబా పాదాలకు అభివందనం చేసి ఉభయులు బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. పెనుగాలి వీస్తోంది. గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది. ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్యవచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం. కానీ అతని స్నేహితుని అనుమానం, ప్రయాణం సాఫీగా జరుగుతుందా, అనవసరంగా బయలుదేరాం, దారిలో కష్టాలు పడతామేమో అని చింత. కానీ వారు సుఖంగా వెళ్ళి రైలు బండిలోకి ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి. నిర్భయంగా వారు ముంబై చేరారు. కాకా స్నేహితుడు ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఆహారం లేక పాపం వాని ప్రాణాలు పోయినాయి. నేను షిరిడీకి బయలుదేరినప్పుడు కిటికీలను తెరిచి ఉంటే అవి చచ్చిపోయేవి కాదు. నా మూలకంగా అవి చచ్చిపోయాయి. ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతురతతో ఇవాళ తిరిగి రావడానికి సమ్మతించారు. లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే. ఆహారం లేకుండా ఎలా బతుకుతుంది? వాటి ఆయువు తీరిపోయింది, ఈ గతి పట్టింది, కానీ ఇది ఒక్కటి బతికే ఉంది అని తలపోశాడు. ఇతని యొక్క మరొక అనుభవం, అది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది. అతడు ఎన్నో నెలలు కాలి మడమలో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ జబ్బును షిరిడీ వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు. షిరిడీ నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు. త్వరలోనే జబ్బు పోయింది. ఇటువంటిదే మరో కథ. సత్పురుషులను శోధించాలనే ఉద్దేశంతో వెళ్ళి మనసులో లేకున్నా వారి చరణాలపై శిరస్సు వంచవలసిన వచ్చిన విషయాన్ని వినండి. అట్లే లోభం అడ్డు తగలటం వలన దక్షిణ ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణ ఇస్తారో వినండి. ముంబై నివాసి అయిన వకీలు ధరంశ్రీ జటాభాయ్ టక్కర్కు
పూర్వజన్మల పుణ్యం బలం వల్ల సాయిని సందర్శించవలనే కోరిక కలిగింది. కాకా మహాజని యజమానితడి. ఇద్దరికీ బాగా పరిచయం. షిరిడీకి వెళ్ళి బాబాని ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకున్నాడు. టక్కర్ కంపెనీలో కాకా మేనేజర్. కాకా తరచూ సెలవు రోజుల్లో షిరిడీకి ప్రయాణం అయ్యేవాడు. పోనీ సమయానికి సరిగ్గా వచ్చేవాడా? 8 రోజులు షిరిడీలో ఉండిపోవడం. అదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనడం. ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏంటి? నాకు ఈ ఆడంబరాలు నచ్చవు అనుకొని సాయి అంతును తెలుసుకోవాలని హోళీ పండగ సెలవుల్లో సేటు బయలుదేరాడు. శరీరంలోని దురహంకారం మరియు ఐశ్వర్య గర్వంతో సేటు సత్పురుషులు మానవ మాతృలే కదా, ఎందుకు వారికి తలవంచాలి అని తలచాడు. సాయిబాబా యొక్క స్థాయిని గని పండితులు విద్వాంసులు వారి ముందు మోకాళ్ళ మీద నుంచుంటారు. అలాంటప్పుడు ఈ ధరంసి ఎంతటివాడు? అతని నిశ్చయం ఏపాటిది? అంధవిశ్వాసం మంచిది కాదు, మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకుని షిరిడీకి తయారయ్యాడు. ఇది వరకు వర్ణించిన ఒక స్నేహితుని వల్లే ధరంసి కూడా కాకాను వెంట పెట్టుకొని బయలుదేరుతూ కాకాతో, నీవు షిరిడీకి వెళితే అక్కడే ఉండిపోతావు, ఈసారి అలా కుదరదు, నా వెంట తిరిగి వచ్చేయాలి, బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అందుకు కాక, అది నా చేతుల్లో లేదు అని అన్నాడు. అప్పుడు ధరంసి దారిలో తోడుగా మరొకరిని వెంట పెట్టుకున్నాడు. కాకా తనతో తిరిగి రాకపోతేనో, దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో 3వ వ్యక్తిని తీసుకుని ఆ ముగ్గురు షిరిడీకి బయలుదేరారు. ప్రపంచంలో సహృదులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తుల సంశయాలను తొలగించడానికి బాబా వారిని ఏరి పట్టుకొస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టడానికి ఎవరితోనైనా వ్రాయిస్తారు. తాత్పర్యం, బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళ్తామని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పుల్లితే సుఖాలను పొందుతారు. దేవతల వద్దకు, గురువు వద్దకు, బ్రాహ్మణ వద్దకు వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదని కాకా దారిలో 2 సేర్ల ద్రాక్ష పళ్ళను కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళు ఉంటాయి, కానీ అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. మాటామంతి ముచ్చడించుకుంటూ ఆ ముగ్గురు షిరిడీ చేరుకొని బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళారు. భక్తుడు బాబాసాహెబ్ తర్కడ్ కూడా అక్కడున్నాడు. అతను ధరంసి సేటు జిజ్ఞాసతో ప్రశ్నించింది వినండి. ఇక్కడ ఏం విశేషం ఉంది? మీరెందుకు వచ్చారు అన్నాడు. బాబా దర్శనానికి అని తర్కడ్ చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయన్న వార్త విన్నాని అని సేట్ అన్నాడు. తర్కడ్ అతనితో, నాకు చమత్కారాలు చూడాలన్న కోరిక లేదు, ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయి అని చెప్పాడు. కాక బాబా పాదాలయందు శిరస్సు నుంచి వారి చేతికి ద్రాక్షపళ్ళను అందించాడు. భక్త బృందం అక్కడకు బాగా కూడి ఉంది. బాబా వారికి పళ్ళను పంచడం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు ధరంసికి కూడా బాబా కొన్ని పళ్ళని ఇచ్చారు. అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి, గింజలున్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు. ఆదిలోనే హంసపాదిలా ఆరంభంలోనే ఇదో సమస్య. ఆ పళ్ళను ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది. వానిని తిరస్కరించనూ లేడు. పైగా ద్రాక్ష పళ్ళను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు. తాను మాత్రం కడుక్కోవటం బాగుంటుందా అని మనసులో అనేక రకాల ఆలోచనలు. పళ్ళను అట్లే నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలిని వేసి అపవిత్రం చెయ్యరాదని గింజలను జేబులో వేసుకున్నాడు. ఈ ద్రాక్ష పళ్ళు నాకు ఇష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా? నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు అని సేటు మనసులో అనుకున్నాడు. అతనిలో ఆ ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పళ్ళనిచ్చారు. అవి గింజలున్న పళ్ళు అని అనుకుని ధరంసి నోట్లో వేసుకోకుండా వానిని అలాగే చేతిలో పట్టుకున్నాడు. నిజంగానే అతనికి గింజలున్నవి ఇష్టం లేదు, కానీ బాబా తమ చేతులతో ఇచ్చారు, ఏం చెయ్యాలి అని సేటు తపన పడిపోయాడు.
నోట్లో వేసుకోవటానికి మనస్కరించక పిడికిట్లోనే పట్టుకొని ఉండగా బాబా తినేసేయి అన్నారు. సేటు వారి ఆజ్ఞను పాలించాడు. తినేసేయి అని బాబా అనగానే ధరంసి వానిని నోట్లో వేసుకున్నాడు. అవన్నీ గింజలు లేని పళ్ళు. తిని చాలా ఆశ్చర్యపోయాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళను కని ధరంసి ఆశ్చర్యంగా, సత్పురుషులకు ఏది అసాధ్యం, వీరికి ఎంతటి సామర్థ్యం, నా మనసులోని విషయాన్ని తెలుసుకున్నారు. అన్ని గింజలున్న పళ్ళే అయినా సాయిబాబా నా చేతికి గింజలు లేని మంచి పళ్ళని ఇచ్చారు అని అనుకున్నాడు. మనసు స్తంభించిపోయింది. బాబాను పరీక్షించాలన్న మాట మర్చిపోయాడు. అతని అహంకారం అంతా కరిగిపోయింది. సత్పురుషులందు భక్తి ఉత్పన్నమైంది. మునిపటి భావాలు మాయమయ్యాయి. అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనించింది. షిరిడీకి రావాలన్న ఉత్సాహం దృఢనిశ్చయమైంది. అక్కడే బాబా వద్దనే తక్కడ కూడా కూర్చొని ఉన్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్ళని ఇచ్చారు. ధరంసి అతన్ని, మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగారు. గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసికి మరింత ఆశ్చర్యం కలిగింది. దాంతో అతనికి సాయిబాబాపై శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి అతని ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులైతే ద్రాక్షపళ్ళను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి అనుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు. అయినా సేటు మనసులోని ఆలోచనను తెలుసుకొని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలుపెట్టారు. సేటుకు చాలా విచిత్రంగా తోచింది. ఇతరుల మనోభావాలు తెలుసుకునే వారి శక్తిని, సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది. అక్కడున్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేటుని బాబాకు పరిచయం చేశాడు. వెంటనే ఇతడు కాకాకు ఎక్కడ యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు. ఆ మాటలు విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. మరో వింత ఏంటంటే ధుని పక్కగా నిలబడి ఉన్న అప్ప అన్న వంటవానిపై వేశారు. ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు, ఇదిగో ఈ అప్పా పైన ప్రేమతో షిరిడీకి వచ్చాడు అని అన్నారు. ఆ సంభాషణతో ధరంసికి విమర్శించాలన్న తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళాడు. మధ్యాహ్న హారతి అయింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవడానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. అప్పుడు ధరంసి కాకాతో, నేను అనుమతిని అడగను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు మాధవరావు, 1 వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతినివ్వరు కనుక అతని విషయం నిశ్చయంగా చెప్పలేం, మీరే బాబాని అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథను చెప్పనారంభించారు. దానిని శ్రద్ధగా వినండి. చెంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవడం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. ఇక్కడ అక్కడ తిరుగుతాడు. మనసుకు నిశ్చలత్వం లేదు. బరువును కిందకు దించుకొని మరలా పైకెత్తుకుంటాడు. మనసు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూసి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీ బరువుని దించు, నిశ్చింతగా ఉండు, అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పాడు అన్నారు. ఈ మాట ధరంసి మనసులో చొచ్చుకొని పోయింది. ఈ మాటలు తనను గురించే అని గ్రహించాడు. ఎంతో వైభవం ఉన్న ధరంసి ఏ కారణం లేకుండానే ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్నా తన మనసుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడు వానిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి తన కథను విని సేటుకు పరమాశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోని పరిస్థితి అని శ్రద్ధగా విన్నాడు. కాకా తిరిగి వెళ్ళడానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వటం అసఖ్యమైన ఘటన. అది అప్రయాసగా లభించడంతో ధరంసి సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంటే బయలుదేరాలని అతను కోరుకున్నాడు. కనుక బాబా కాకాకు వెళ్ళడానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చారు. ఇది కూడా సేటుకు సంశయం. బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుత్వానికి లక్షణమని అతనికి అర్థమైంది. సేటు యొక్క సంశయం నివృత్తి అయింది. సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలుంటే వారికి ఆ అనుభూతిని అట్లే కలగచేశారు. భక్తులు తాము కోరుకున్న మార్గాల్లోనే వారిని బాబా ప్రవేశపెడతారు.
వారు భక్తుల అర్హతని ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తిని కలగజేస్తారు. భావార్థులనైనా లేదా తమను విమర్శించే వారినైనా సాయి దయామయులు సమానంగా చూస్తారు. ప్రేమమయ్య అయిన సాయి మాత ఒకరిని చేరదీసి మరొకరిని తిరస్కరించదు. కాకా ధరంసి బయలుదేరేటప్పుడు బాబా కాకా వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకొని అతనితో, నాకు ఎవరైనా ₹1 దక్షిణ ఇస్తే నేను అందుకు బదులుగా వారికి లెక్క పెట్టి 10 ఇంతలు ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్ద నుంచి ఏదీ ఉచితంగా తీసుకోను. అట్లే నేను అందరినీ కూడా అడగను. ఫకీరు వ్రేలెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం. పైగా ఫకీరుకు రుణపడి ఉన్నవారిని అడగటం. దాతలు పంటను తరువాత అనుభవించడానికి విత్తనాలు నాటుకుంటారు. శ్రీమంతుల ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాల్లో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించడానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. పైసా పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకుని వారు సుఖంగా ఉంటారు. నా దత్త ముప్పస్టతి ఇవ్వకపోతే లభించదు. ఈ శృతివాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చింది స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణ స్త్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి ఆ తర్వాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించడం వైరాగ్యానికి నిదర్శనం. తర్వాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? ఒకటి తీసుకుంటాం, దానికి 10 ఇంతలు ఇస్తాం. క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతామని బాబా చెప్పగా ధరంసికి ఆశ కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయి తనంతట తానుగా 15 రూపాయలు బాబా చేతిలో ఉంచాడు. అంతా అపూర్వంగా లేదు? వృధాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవటం మంచిదైంది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది. అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయడానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతటి నేను అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు అగోచరం. నిరంతరం అల్లా మాలిక్ అని పలికే వారికి కష్టమైనది ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను. నా నిర్ణయం వ్యర్థమైంది. ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతటా నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను. నా గొప్పతనం వృధా అయిపోయింది. నా అంతటా నేను పూజ్యభావంతో నా శిరస్సును వారి చరణాల యందు వంచాను. ఎందుకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశలాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారి స్వయం చేసిన పైకి ఏమీ ఎరుగినట్టు అలిప్తంగా ఉంటారు. ఎందుకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణను ఇచ్చినా ఇవ్వకున్నా, ఆనందానికి నిలయమైన సాయి దయాగనులు ఎవరిని కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద్వ స్థితి. ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాలయందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి. బాబా ఆశీర్వాదాన్ని విభూతి ప్రసాదాన్ని తీసుకొని ధరంసి మరియు కాక నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. షిరిడీ నుండి తిరిగి వెళ్ళిపోవడానికి బాబా అనుమతి అవసరం. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వారిని తప్పించుకోవటం కష్టమవుతుంది. షిరిడీ నుండి తిరిగి రావడం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను తీసుకురాకపోతే ఎవరూ రారు అని బాబా అనేవారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనమవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామయుని ఆధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శన సంభవం. షిరిడీకి వెళ్ళడం, తిరిగి రావడం ఇలా ఉంటాయి. సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరికైనా సరే అనుమతినివ్వటం,
విభూతినివ్వటం జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళడానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూతిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అని అర్థం. ఇప్పుడు శ్రోతలకు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను. తర్వాత నేవాస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు ఇతడు సాయి మహానుభావుని కృపను పొందడం. బాంద్రా పట్టణంలో కాయస్థ ప్రభు జాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకొని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొలిపేవాడు. పూర్వం జరిగిన వారిని గూర్చి మనసులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధపెట్టేవారు. ప్రతిదినం ఇలాగే జరిగేది. ప్రతిరోజు నిద్రాభంగమయ్యేది. ఆ బాధను వదిలించుకోవడానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయమో తోచక అతడు విసుగు చెందాడు. ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుని ప్రార్థించాడు. భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు, సాయి మహారాజు మహానుభావులు, వారి యందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే ఊది ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే ఇతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది. మరలా దుస్వప్నాలు రాలేదు అతనికి. అదృష్టవశాత్తు వారిద్దరు మిత్రులు, సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విభూతి మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి నిద్రించే ముందు నొచ్చటను అద్దుకొని విభూతి పొట్లాన్ని తల కింద ఉంచుకొని భక్తిగా బాబాని స్మరించుకో. మనసులో భక్తిభావం ఉంచుకొని ఆ విభూతి ప్రభావాన్ని చూడు. అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది. అది దాని స్వభావం అని చెప్పాడు. అలాగే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. ఇక అతని ఆనందాన్ని అడగాల. ప్రతిరోజు సాయిని స్మరించుకొని విభూతి పొట్లాన్ని తలగడ కింద పెట్టుకునేవాడు. తర్వాత బాబా పటాన్ని తెచ్చుకొని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది. ఇది విభూతి యొక్క ఉపయోగం. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను. ఎటువంటి కష్ట సమయాల్లో ఉపయోగించినా విభూతి మనోభిష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగదీశాడు. రోజు గ్రామంలో బాబా తిరిగే దారులు, వారు లెండీకి విహారానికి వెళ్ళే మార్గం, చిమ్మటం, ఇవన్నీ నేవాస్కర్ రోజు చేసే పనులు. అతని తర్వాత ఈ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలై ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలా అని ఆమె నిర్మల మనస్సుకు ఎప్పుడు అనిపించలేదు. ఉదయాన లేచి చేత్తో చీపురు పుచ్చుకొని బాబా తిరుగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సేవ ధన్యం. ఆమె వల్లే పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. మహాభాగ్యవంతుడైన ఆ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాల్లో అనాసక్తితో ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియచేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కొయ్యగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీదు ఆవరణలో రాసిపోసి బాబా చరణాలకు సమర్పించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలిచి వారిచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళి జీవితం గడుపుకునేవాడు. సాయి మహారాజు కాళ్ళు, చేతులు, మొహం కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు, ప్రవహించే మురికి కాలువలోని నీరు తాగేవాడు. ఈ నేవాస్కర్ ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తర్వాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రి వల్లనే చేసేవాడు. అతడు ఎప్పుడూ బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఆ జొన్న రొట్టెలు సాయి మహారాజ్ తన సమాధి వరకు రోజు 4 వేళలా తినేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, బాలా పాటిల్ శ్రాద్ధం వచ్చింది. అన్నం అవి వండి సిద్ధంగా ఉన్నాయి. ఇక వడ్డించడమే తరువాయి. వచ్చే జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు. కానీ చూడగా అనుకున్న వరకంటే 3 జనం వచ్చారు. నేవాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది. ఇప్పుడు అమర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని అత్తగారితో మెల్లగా వాపోయింది. ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం. మన సాయి సమర్థుల గొప్ప అండ ఉండగా మనకు దిగులెందుకు, నీవు నిర్భయంగా ఉండు అని కోడలితో చెప్పి ఆమె పిడికడు విభూతిని తీసుకొని వంటకాలు ఉన్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పిపెట్టింది.
ఇక సంతోషంగా వడ్డించు. గిన్నెలో నుండి ఎంత కావాలో తీసుకొని మరలా మునుపటిలాగానే బట్టను కప్పిపెట్టు. దీనిని బాగా గుర్తుంచుకో. ఇది సాయి యొక్క అన్నం. ఒక్క మెతికైనా మనకి మంది కాదు. కనుక అవమానం పాలు కాకుండా మనలను వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుంది అని చెప్పింది. అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవమైంది. ఏ ఇబ్బంది కలగకుండా బంధువులు అతిథులు భోజనం చేశారు. వచ్చిన వారందరూ భోజనం చేశారు. అంతా యథావిధిగా బాగా జరిగిపోయింది. అయినా అన్న మాత్రం ఇంకా గిన్నెలో మిగిలింది. విభూతికి ఇటువంటి ప్రభావం ఉంది. ఇది సత్పురుషులకు సహజం. భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలను పొందుతారు. విభూతి మహిమను గానం చేస్తుంటే నేవాస్కర్ యొక్క భక్తి విశేషానికి సంబంధించిన మరొక కథ గుర్తుకొచ్చింది. దాన్ని వినండి. అయితే ఇది ఇప్పటి విషయానికి విభేదమైనదా అని అనుమానం. అయితే ఎవని కానీ సందర్భానుసారంగా చెప్తాను అని నిశ్చయించుకొని ఆ కథని ఇక్కడ చెప్తున్నాను. ఇది సందర్భం కాదు అనిపిస్తే శ్రోతలు క్షమించాలి. ఒకసారి షిరిడీ వాస్తవ్యుడైన రఘు పాటిల్ నేవాస్కర్ వెళ్ళి నేవాస్కర్ ఇంట్లో బస చేశాడు. ఒక రాత్రి పశువులను తాళ్లతో గుంజలకు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము కొట్టంలో ప్రవేశించి బుస కొట్టింది. బాగా పడగ విప్పి చక్కగా అక్కడ కూర్చుంది. ఆ పరిస్థితిని చూసి అందరికీ మతిపోయింది. పశువులు ప్రయత్నం చేసి విప్పుకొని పారిపోవడానికి గొడవ చేస్తున్నాయి. సాయియే ఆ రూపంలో ప్రకటమయ్యారని నేవాస్కర్కి దృఢమైన విశ్వాసం. పశువులను విప్పకపోతే వేరే ఉపాయం లేదు. ఎవరి అడుగైనా పాముపై పెడితే అపాయం కాదు. దూరం నుండి ఆ పామును చూసి నేవాస్కర్కి ఆనందం కలిగింది. శరీరమంతా పులకాంకితమైంది. సాష్టాంగ ప్రణామం చేశాడు. సాయి యొక్క కృపాదృష్టి పాము రూపంలో వచ్చిందని తలచి పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చిపెట్టాడు. ఆ పాటిల్ మనోభావం ఎంతటి దృఢమైనదో. అతని మనసులో అణుమాత్రమైన భీతి కలగలేదు. సరికదా పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. బాబా, ఎందుకు బుస్సు బుస్సుమంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? ఏదిగో పాలగిన్నె, నిశ్చింతగా తాగు, దీన్ని సేవించు. చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు. భయాలన్నీ మనసులోని భావనల వలనే. పాలగిన్నెను పాము వద్ద ఉంచి తను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగానూ కాక మునుపటి స్థలంలో కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ఉత్సాహం కనిపించింది. పాము ఇంట్లోకి ప్రవేశించడం భయపడాల్సిన విషయం. అందరి మనసులో ఒకేలా ఉంటాయా? ఆ ఆపద ఎలా తొలగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు. బయటికి పోవడానికి భయం. పాము కానీ ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావడం కష్టం. అందుకని అందరూ దాని మీదే కన్నేసి కూర్చున్నారు. అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకొని ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టమంతా వెతికినా దాని ఆచూకీ అస్సలు దొరకలేదు. అందరి మనసులో కుదుటపడ్డాయి. కానీ నేవాస్కర్ మనసులో బాధ. కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ. బాలాకు 2 భార్యలు, పుత్రులు చిన్నవారు. నేవాసా నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా వారిద్దరికీ చీరలు రవికలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు. ఇలాంటి భక్తుడు బాల. ఈ సచ్చరిత్రలోని మార్గం సరళమైంది. ఈ సాయి సచ్చరిత్ర పారాయణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా యొక్క నిశ్చయంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తీరం, అక్కడే సమీపంలో షిరిడీ క్షేత్రం, అక్కడే ధునితో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పారాయణ చేసే చోట సాయి ఎల్లప్పుడూ నివసిస్తుంటారు. భక్తిపూర్వకంగా చరిత్రావర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నులవుతారు. ఆనందగనులైన సాయిని స్మరిస్తే చాలు. అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు. కఠినమైన ధ్యాన ధారణాది ఇతర జపతప సాధనలేవీ అవసరం లేదు. సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నిత్యనియమంగా ధరించి సేవించిన వారి మనసులోని కోరికలు తీరుతాయి. ధర్మార్థ కామ మోక్షాది 4 పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు. స్వార్థం మరియు పరమార్థ విషయంలోని గుహ్యార్థాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మహాపాపాలు, ప్రబల పాతకాలు, ఉపపాతకాలు మొదలగునవన్నీ విభూతి స్పర్శతో నిర్మూలనమై అంతర్బాహ్య పరిశుద్ధత లభిస్తుంది. ఈ విభూతి ధారణలోని మహిమ భక్తులకు తెలుసు. శ్రోతలకు కూడా శుభం కలగాలని వివరంగా వర్ణించాను.
వివరంగా వర్ణించానని చెప్పడం సబబు కాదు. ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూతి మహిమ యథార్థంగా తెలియదు. అయినా శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడమైంది. శ్రోతలకు ఇదే నా ప్రార్థన. సాయిబాబాకు వందనం చేసి తమ తమ అనుభవాలను తెలుసుకోండి. నా ఈ మాటను వినండి. ఇక్కడ తర్కంతో పని లేదు. దృఢమైన పూజ్యభావం అవసరం. బుద్ధి చాపల్యం పనికిరాదు. పరమ శ్రద్ధ అవసరం. శ్రద్ధావిహీనులకు, కేవలం వాదనలతో తర్కించే వారికి, విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు. పరిశుద్ధ భక్తిగల భావికులే జ్ఞానాన్ని పొందగలరు. ఈ కథలో హెచ్చుతగ్గులన్నీ సాయి ప్రేరితాలే అని తలచి దోషదృష్టి లేకుండా సాయి సచ్చరితను పఠించండి. ఈ విధంగా రసికులైన పాఠక బృందం పరమదయాళువు ప్రేమమయులైన సాయిమూర్తిని మనసులలో స్థాపించుకొని నిత్యం స్మరించుకోండి. ఎక్కడి షిరిడి, ఎక్కడి గోవా, గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తం సాయి వివరంగా చెప్పే కథ ఆ తర్వాత. సాయి చరణాల యందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణం చేయడాన్ని హేమాడ్ మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంగా మనవి చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో చికిత్సా ఖండనం విభూతి మండనం అను 35వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.